క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాటలు ఏంటనగా యెషయా 43వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. కొంతమంది జీవితంలో చూసినట్లయితే అగ్ని వంటి శ్రమలు వస్తున్నది. ఎవరికి లేని యొక్క శ్రమలు నాకేనా దేవా, ఎవరికి లేని యొక్క బాధలు, ఈ యొక్క అనారోగ్యము నాకే వస్తున్నది దేవా అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాటలు ఎవరికో అవసరమో నాకైతే తెలియదు, కానీ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నాతో నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు ఈ యొక్క మాటల ద్వారా చాలా మంది ఆదరించబడుతున్నారు. దేవుడు ఈ యొక్క వాక్యం నీ నోటిలో నా మాటలు ఉంచున్నాడని ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నా యొక్క ఇష్టానుసారంగా కాదు, కానీ ఏ రోజుకి ఏ యొక్క వ్యక్తి జీవితానికి ఏ యొక్క మాటలు అవసరమో దేవా, మీ యొక్క మాటలు అవసరం, మీరే సూటిగా నాతో మాట్లాడడానికి ప్రార్థన చేసుకున్న తర్వాతనే ఈ యొక్క మాటలు ప్రకటించబడుతుంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాటలు వింటున్నా నీవు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసించినట్లయితే దేవుడు ఆ యొక్క మాటకు చాలా విలువ ఉంటున్నది. వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నదని మరొక వాక్యం చెప్పుకున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, అదే రీతిగానే ఈ యొక్క మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క అగ్ని వంటి శ్రమలు, ఎవరికి లేని యొక్క బాధలు, ఎవరికి లేని యొక్క సమస్యలు నాకే ఒక్కడికే వస్తుంది అనుకొని నువ్వు అనుకుంటున్నావేమో. యోబు యొక్క భక్తుడి జీవితంలో కూడా చూసినట్లయితే, ఈ యొక్క లోకంలో చూసినట్లయితే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చూసినట్లయితే యోబు యొక్క భక్తుడిని చూసినట్లయితే ఎంతో ధనవంతుడు. ఈ యొక్క జనరేషన్ లో చూసినట్లయితే అంబానీల కంటే తలదన్నే విధంగా ఆయన యొక్క అధికారం ఉంటున్నది. అదే విధంగా ఆయనకు ఆస్తులు ఉంటున్నది. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆవులు గాని గొడ్లు గాని ప్రతి ఒక్కటి కూడా ఎంతో అధికారం, అదే విధంగా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటున్న ఆ యొక్క వ్యక్తిని కూడా చూసినట్లయితే దేవుడు ఒక పరీక్ష పెట్టినప్పుడు అది దేవుని యొక్క చిత్తం లేకుండా నాకు రాదని తెలుసుకున్న యొక్క వ్యక్తి కూడా చూసినట్లయితే దేవుడు ఇచ్చను, దేవుడు తీసుకుని అని చెప్పి ఉన్నాడు. అదే రీతిగా యొక్క మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, జీవితాంతం నీకు యొక్క అప్పుల సమస్యలు గుండా, జీవితాంతం యొక్క నువ్వు అనారోగ్యం గుండా నువ్వు వెళ్ళవు, కానీ కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షించవచ్చు. కొన్నిసార్లు నువ్వు చేసిన పాపానికి దేవుడు నిన్ను శిక్షించవచ్చు. అది దేవుని యొక్క చిత్తము కాదని నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ప్రార్థన చేసుకున్న ప్రతిసారి కూడా నువ్వు ప్రార్థనకు దేవుడికి నువ్వు మొరపెట్టాలి. అది దేవా, నేను ఈ యొక్క పాపం చేసిన దాని వల్ల ఈ యొక్క శ్రమలు వచ్చినదా, లేకపోతే నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా? నువ్వు పరీక్షించిన తర్వాత దేవా, నేను ఆ యొక్క పరీక్షలో నేను పాస్ అయ్యి యోబు ఎలాగైతే నాయన 200 ఆశీర్వాదం పొందుకున్నాడో అదే విధంగా నీవు నన్ను ఆశీర్వదించి 200 ఆశీర్వాదంతో నన్ను నింపమని, నన్ను ఆశీర్వదించమని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీకు తోడే ఉండి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని ఉదయకాల సమయంలో మాట్లాడిన మాటలను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహామూలమికులుగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి సూటిగా మాట్లాడి ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్ముచు విశ్వసిస్తూ నీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.